పట్టణంలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటి తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరావు పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, శానిటేషన్, త్రాగునీరు, వీధి దీపాల నిర్వహణపైన, అభివృద్ధి పనులపైన నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలియజేశారు. మరి మున్సిపాలిటీలో మనం ముఖ్యంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సేవలు, నిరంతరం ఇవ్వాల్సిన సేవలు, పారిశుద్ధ్యం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్ కానీ, ఈ మూడింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా చేయడానికి గౌరవ డిప్యూటీ సీఎం గారు కళ ఏదైతే ఉందో నెరవేర్చడానికి మేము పూర్తిగా సహకరిస్తాము. ఇవే కాకుండా అభివృద్ధి పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. రోడ్స్, డ్రైన్స్, ముఖ్యంగా డ్రైన్స్ చేయటం, అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ సెట్స్ అవి చేయటము, ఇవన్నీ కూడా ప్లాన్స్ తయారు చేయడం జరుగుతుంది. అవి కూడా త్వరితగతిన ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ప్రజల సహకారము, అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక నాయకుల సహకారం, మీ అందరి సహకారంతో మన పిఠాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి పూర్తిగా కృషి చేస్తానని, దానికి ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ కానీ, ప్రజలు కానీ మీరు కూడా పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా చూస్తుంటే మనం ఇప్పటివరకు వెల్ఫేర్ గురించి, సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఎక్కడైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ఏ రాష్ట్రమైనా ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుంది. దాని నిమిత్తం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌశల్యం అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సచివాలయం లెవెల్లో టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ మెరిట్ని బట్టి వివిధ కంపెనీలకు రెఫర్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండి పని చేసుకొని వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ కౌశలం అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాన్నే కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను.